హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ టాడీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను ఇన్కమ్ ట్యాక్స్ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మన ఇన్స్టిట్యూషన్లో ఈ మంత్ 20th నుంచి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరగబోతున్నాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మనం ఇంతవరకు అయితే టాలీ ప్రైమ్, జిఎస్టీ, టీడీఎస్ ఆల్మోస్ట్ అన్ని ట్యాక్స్ కోర్సెస్ గురించి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ కోర్స్ నేర్చుకోవాలి మేడం, ఐటీఆర్ ఫైలింగ్ ప్రాక్టికల్గా కావాలి అని అడుగుతున్నారు. మనకైతే ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ రిటర్న్స్ న్యూ బ్యాచ్ ఇన్కమ్ ట్యాక్స్ క్లాసెస్ న్యూ బ్యాచ్ అనేది 20th మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేసి కోర్సులో జాయిన్ అవ్వచ్చండి. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫుల్ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ కోర్సులో. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ స్లాబ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, యాజ్ ఇండివిజువల్స్, ఫర్మ్స్, కంపెనీస్, నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటారు. మనం వాటికన్నిటికీ ట్యాక్స్ తీసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఎలా ఉంటాయి, ప్రాక్టికల్గా ఐటీఆర్ రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేసుకోవాలి, ఎన్ని టైప్స్ ఉంటాయి, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది. ట్రైనర్ కూడా మనకి 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చార్టెడ్ అకౌంటెంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. డైలీ మీకు 2 hours క్లాస్ ఉంటుంది. 20th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చండి. మనకి డైలీ 2 hours క్లాసెస్ ఉంటాయి. డైలీ 2 hours క్లాసెస్, కోర్స్ డ్యూరేషన్ వచ్చి 16 hours ఉంటుందండి. డైలీ 2 hours 16 hours కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఫీజు కూడా మీకు చాలా ఎక్కువ ఏమి ఉండదు, చాలా తక్కువ ఫీజే ఉంటుంది. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో ఏ సిలబస్ కవర్ చేస్తామో చూద్దామండి. మనము ఇన్కమ్ ట్యాక్స్లో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. హెడ్స్ ఆఫ్ ఇన్కము, ఐటీ స్లాబ్ రేట్స్, వాటి క్యాలిక్యులేషన్స్, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండి, ట్యాక్స్ లయబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇంట్రడక్షన్ టు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్, ప్రాక్టికల్ సెషన్స్ ఆఫ్ ఐటీఆర్ ఫైలింగ్, ఐటీఆర్ 1 to ఐటీఆర్ 7. మనకి ఐటీఆర్లో 7 ఫామ్స్ ఉంటాయి. ఐటీఆర్ 1, 2, 3, 4, 5, 6, 7. ఏ ఫామ్ ఎవరు ఫైల్ చేసుకోవాలి అని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ రిప్లేటివ్ నోటీస్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ వస్తే వాటికి రిప్లై ఎలా ఇవ్వాలి. ఫామ్ 26AS గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో ఇంకా డీప్గా వెళ్ళామంటే ఇంట్రడక్షన్ టు ఇన్కమ్ ట్యాక్స్ అన్నాము. నెక్స్ట్ మనము రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ అసెసీ, వేరియస్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ సాలరీ, ఇన్కమ్ అండర్ ద హెడ్ హౌస్ ప్రాపర్టీ, ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ అండర్ హెడ్ పీజీబీపీ, కార్పొరేట్ ఎక్స్పోజర్, రియల్ టైమ్ క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ మనకి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది డిడక్షన్స్ ఫ్రమ్ ఇన్కమ్, డిడక్షన్స్ అండర్ 80C అండ్ 80U, సెక్షన్ 80C 80U ప్రకారం డిడక్షన్స్ ఎలా తీసుకోవాలి. దీంట్లో మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ని మనం ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్, ఈ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఫుల్ ఐటీఆర్ 7 వరకు, అగ్రికల్చర్ ఇన్కమ్, అడ్వాన్స్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ అండ్ అండర్ సెక్షన్ 234A-BC, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అండ్ స్క్రూనిటీ కేసెస్ అండర్ సెక్షన్ 143. ఇవన్నీ ఉంటాయి ఎక్స్ప్లెనేషను. ప్రతి ఒక్క ఐటీఆర్ 1 ఎవరు ఫైల్ చేసుకోవాలి, 2 ఎవరు ఫైల్ చేసుకోవాలి, 3 ఎవరు ఫైల్ చేసుకోవాలి, 4 ఎవరు ఫైల్ చేసుకోవాలి, 5. మనము ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నామంటే ఒక కంపెనీ ఫైల్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, సెక్షన్స్ ఏంటి, రిబేట్ ఏంటి, మనం లైబిలిటీ అమౌంట్ ఎలా పే చేసుకోవాలి, లాసెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, లైబిలిటీ ఎలా పే చేసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనము ప్రాక్టికల్గా ఎలా ఫైల్ చేసుకోవాలి, ఫైల్ చేసుకున్న తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా మోర్ టాపిక్స్.
సో మీరు ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీ అంతటి మీరే ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసుకొని రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో ఇండివిడ్యువల్కి రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, ఒక కంపెనీని తీసుకున్నామంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆ కంపెనీకి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సో స్లాబ్స్ ఎలా తీసుకోవాలి, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల సో మీరు మీ అంతటి మీరే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. మీరు వర్క్ చేసేటప్పుడు కూడా మీకు యూజ్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది. క్వాలిఫికేషను బీకామ్ చేసిన వాళ్ళు, సో ప్లస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ నేర్చుకోవచ్చు. సో మీకు ఈ కోర్స్ అనేది బాగా యూజ్ అవుతుంది అనుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ తీసుకొని, ఈ మంత్ మనకి 20th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డైలీ 2 hours క్లాస్ ఉంటుంది. సో 1 week క్లాసెస్, టోటల్ కోర్స్ డ్యూరేషన్ 16 hours మా. సో కోర్స్ ఫీజు వచ్చి మీకు 3000 రూపీస్ ఉంటుందండి. కోర్స్ ఫీజు ఓన్లీ 3000 రూపీస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.